జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశ చరిత్రలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయనకు సంబంధించిన కథలు గాథలు అనేకం ప్రజా బాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి. అయితే మొఘల్ సామ్రాజ్యంలో జనరల్ గా పనిచేసిన అఫ్జల్ ఖాన్ ను ఛత్రపతి శివాజీ వాగ్నాకా అంటే పులి పంజా ఆకారంలో ఉండే ఆయుధంతో అంతమొందించారు. జూలై 19వ తేదీ నుంచి ఈ వాగ్నాకాను మహారాష్ట్రలోని సతరా మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు. అందుకోసం ఈ ఆయుధాన్ని లండన్ లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం నుంచి భారత్ కి తీసుకొచ్చారు. మరోవైపు ఆ మరాఠా యోధుడు ఉపయోగించిన ఈ ఆయుధాన్ని ప్రదర్శన కోసం సతరా మ్యూజియాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ముస్తాబు చేస్తోంది. ఈ ప్రదర్శనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శుక్రవారం ప్రారంభిస్తారని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ వెల్లడించారు. 3 ఏళ్ల పాటు సతరా మ్యూజియంలో వాగ్నాకాను ప్రజల సందర్శనార్థం మ్యూజియంలో ఉంచుతామని ఆయన వివరించారు. 1659లో సతరా యుద్ధంలో వాగ్నాకా ఆయుధంతోనే బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ ను శివాజీ మట్టుబెట్టారు. వాగ్నాకాను మహారాష్ట్రకు తీసుకురావడానికి 14.08 లక్షలు మాత్రమే వ్యయం చేసినట్లు సుధీర్ చెప్పారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గా పట్టాభిషేకం జరిగి 360 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా లండన్ మ్యూజియంలోని శివాజీ వాగ్నాకాను భారత్ కి తీసుకురావాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. అందుకోసం గత ఏడాది లండన్ లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం అధికారులతో సంప్రదింపులు జరిపామని, ఆ క్రమంలో మ్యూజియం అధికారులు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరిందని చెప్పారు. అలా శివాజీ మహారాజ్ ఉపయోగించిన వాగ్నాకా భారత్ కి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో జూలై 19వ తేదీ నుంచి ప్రజల కోసం సతరా మ్యూజియంలో వాగ్నాకాను ఉంచుతామని ఆయన వెల్లడించారు. అయితే వాగ్నాకాను ప్రతి జిల్లాలో ప్రజల సందర్శన కోసం ఉంచడం కుదరదని చెప్పారు. దీంతో ఈ వాగ్నాకాను ఒక్క ప్రదేశంలో ఉంచితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దీనిని చూసేందుకు వస్తారన్నారు. ఇంకోవైపు వాగ్నాకాను సతరాలోనే ఏర్పాటు చేయడం వెనుక బలమైన కారణం ఉందని చెప్పారు. 1659లో సతరాలోని ప్రతాప్ ఘాట్ కోట వద్ద బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ ను ఛత్రపతి శివాజీ వాగ్నాకాతో చంపారని, అయితే అఫ్జల్ ఖాన్ ను అంతమొందించడం అంత మామూలు విషయం కాదని పేర్కొన్నారు. ఇవి విశ్వాసానికి ప్రతీక అని మంత్రి సుధీర్ అభివర్ణించారు. అదిగాక ప్రతాప్ ఘడ్ కోట శివాజీ ధైర్య సాహసాలకు ప్రతీక అని చెప్పారు. దీంతో వాగ్నాకా ప్రదర్శనకు సతరా మ్యూజియం ని ఎంచుకున్నామని మంత్రి సుధీర్ వివరించారు. ఏదేమైనా ఛత్రపతి శివాజీ పేరు చెప్తేనే ఇట్లా రోమాలు వచ్చేస్తాయి అబ్బా. ఎందుకో ఆ పేరులో ఆ విగ్రహంలో హిందుత్వం కోసం ఆయన చేసిన పోరాటం గురించి వింటూ ఉంటే ప్రతి ఇంట్లో ఒక శివాజీ ఉంటే బాగుండు కదా, నాకు ఒక కొడుకున్నాడంటే శివాజీగా మారుస్తే బాగుండు కదా అని ప్రతి తల్లి అనుకుంటారు. ఇలాంటి వీరుల గురించి మనం మన పిల్లలకు పంచుకోవట్లేదు కాబట్టి నిజంగా సనాతన ధర్మం భారతదేశం మీద ప్రేమ అనేది పిల్లలకు రావట్లేదేమో అనిపిస్తుంది. వీలుంటే అసలు ఛత్రపతి శివాజీ ఎవరు, ఆయన చేసింది ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి అనేది కొంచెం తెలుసుకొని మీ పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన చరిత్ర ఛత్రపతి శివాజీది. చూడండి, లండన్లో కూడా ఆయన వాడిన ఆయుధాన్ని మ్యూజియంలో పెట్టి ప్రదర్శిస్తున్నారు అని అంటే మన దేశ వీరులకు విదేశాలలో ఎంత గౌరవం ఉంది, మన దేశ వీరులు వాడిన ఆయుధాలకు కూడా అక్కడ ఎంత గౌరవం ఉంది అనేది ఏదేమైనా మళ్ళీ చెప్తున్నా. శివాజీ మహారాజ్ కి జై, మేరా భారత్ మహాన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.